గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1017. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ వీకెండ్లో మన ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి జీఎస్టీ రెడ్యూస్ చేస్తామని చెప్పి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 217 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,115 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 92 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,460 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.42% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.9% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.58% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మెయిన్ ఇండెక్సెస్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడినా సెకండ్ హాఫ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయ్యి చివరికి మార్కెట్ అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని మార్నింగ్ నుంచి కూడా ఈ రోజు చూసినట్లయితే సెల్లింగ్ ప్రెషర్ కనపడింది. ఈ రోజు మన మార్కెట్ లోనే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి డౌ ఫ్యూచర్స్ కూడా 1% నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అన్ని మార్కెట్స్ లో కూడా ఇలా ప్రెషర్ క్రియేట్ అవడానికి ఉన్నటువంటి రీజన్ యుఎస్ నెక్స్ట్ 3 months లోని రెసిషన్ ఎదుర్కోబోతున్నట్లుగా వేరియస్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గా గెలిచిన దగ్గర నుంచి ట్రేడ్ వార్ రిలేటెడ్ సినారియోస్ అయితే క్రియేట్ అవుతున్నాయి కదా. నౌ ట్రేడ్ వార్ జరిగింది, అన్ని కంట్రీస్ పైన కూడా టారిఫ్స్ విధించేశారు యుఎస్ వాళ్ళు. అప్పుడు ఏం జరుగుతుంది? యుఎస్ లోకి ఏ ప్రొడక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి అల్టిమేట్లీ ఆ ఇంపాక్ట్ యుఎస్ సిటిజన్స్ మీదే పడుతుంది. నౌ ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ తో పాటు యుఎస్ డాజీ కట్స్ అంటే యుఎస్ స్పెండింగ్ రిలేటెడ్ గా ఏవైతే కట్స్ కూడా చేసుకుంటూ వెళ్తుందో దీనివల్ల యుఎస్ గ్రోత్ పైన ఇంపాక్ట్ పడుతుందని, సో ఓవరాల్ గా దీనివల్ల యుఎస్ ఎకానమీ అయితే నెక్స్ట్ 3 months లోని రెసిషన్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఒక రీసెర్చ్ ఫర్మ్ నెక్స్ట్ 3 months లోని యుఎస్ రెసిషన్ లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ 65% ఉన్నట్టుగా ప్రెడిక్ట్ చేసినట్లయితే ఇప్పుడు అది 75% కి పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా యుఎస్ రెసిషన్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా రిపోర్ట్ చేయడంతోనే మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లోని ప్రెషర్ క్రియేట్ అయింది. నో ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అవి ఏ కంట్రీకి కూడా మంచిది కాదు. దట్ ఎస్పెషల్లీ యుఎస్ ఎకానమీ పరిస్థితి మనం చూసాం అనుకోండి, ఇంకా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి రాలేదు. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ మళ్ళీ యుఎస్ లో పెరుగుతున్నది. నో వాళ్ళ ఎకానమీలో రికవరీ కనపడలేనటువంటి ఇటువంటి టైంలోని ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవడం వల్ల అగైన్ ఎకానమీ పైన మరికొంత ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి యుఎస్ రెసిషన్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి ఇలా చాలా మంది ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. నో ఈ రెసిషన్ రిలేటెడ్ గా న్యూస్ సర్క్యులేట్ అవడంతో దీనికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇటువంటి ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అతనికి నచ్చవని 2025 లోని యుఎస్ లో రెసిషన్ వస్తుందని ఏదైతే న్యూస్ వస్తుందో అదైతే కరెక్ట్ న్యూస్ కాదు, ఫాల్స్ న్యూస్ అని చెప్పి అతను కొట్టిపడేయడం జరిగింది. యాక్చువల్లీ ఎవరు కూడా ఒప్పుకోరు కదంటే వాళ్ళ ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుందంటే ఏ ప్రెసిడెంట్ కూడా ముందుకొచ్చి ఎస్ మా ఎకానమీ రెసిషన్ లోకి వెళ్తుందని చెప్పి కామెంట్ చేయరు కదా. నో అతను తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ వలన కొంతవరకు యుఎస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. చూడాలి, వేరియస్ కంట్రీస్ తో డిస్కషన్స్ అయితే ప్రెసెంట్ జరుగుతున్నాయి. అంటే ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, దీంతో అదర్ కంట్రీస్ కూడా రియాక్ట్ అయ్యి యుఎస్ తో డిస్కషన్స్ అయితే జరుగుతున్నది. సో ఈ డిస్కషన్స్ జరిగి కొంత సిచ్యువేషన్ కూల్ ఆఫ్ అయినట్లయితే పర్లేదు. అలా కాకుండా ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్ మరికొన్నాళ్ళు కనుక కంటిన్యూ అయింది అనుకోండి, దాని వలన వీళ్ళు ఎవరిపైన అయితే టారిఫ్స్ వేస్తారో ఆ కంట్రీస్ స్ట్రగుల్ అవుతాయి, దాంతో పాటు డెఫినెట్ గా యుఎస్ కూడా స్ట్రగుల్ అవుతుంది. నో మన ఇండియా పైన రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఇండియా ఏదైతే వాళ్ళపైన టారిఫ్స్ విధిస్తుందో ఆ టారిఫ్స్ తిరిగి విధిస్తామని చెప్తున్నారు కదా ఏప్రిల్ నుంచి. దాని రిలేటెడ్ గా ఒక చిన్న పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఇండియా వీళ్ళపైన విధిస్తున్నటువంటి ఈ టారిఫ్స్ ని తగ్గించడానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒప్పుకున్నట్టుగా వీకెండ్ లో డొనాల్డ్ ట్రంప్ అయితే కామెంట్ చేశారు. సో ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఈ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయని మన అందరికీ ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఏవైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో ఫైనలైజ్ అయ్యి ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ కొంతవరకు కూల్ ఆఫ్ అయినట్లయితే అది ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. ఈవెన్ ఇండియాతోనే కదా అదర్ కంట్రీస్ పైన కూడా ఏవైతే టారిఫ్స్ వేస్తాం అది ఇది అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. దానివల్ల యుఎస్ ఎకానమీ కనుక ఇంపాక్ట్ అయ్యి దానివల్ల యుఎస్ రెసిషన్ లోకి కనుక ఎంటర్ అయింది అనుకోండి, అది ఓల్డ్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఎస్పెషల్లీ మన కంట్రీ విషయంకి వచ్చేసరికి మనం ఎక్కువగా ఐటీ ఎక్స్పోర్ట్స్ యుఎస్ కి చేస్తుంటాం కదా. దట్ యుఎస్ లోని రెసిషన్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అక్కడ డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గుతుంది. కాబట్టి ఐటీ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఇలా రెసిషన్ రిలేటెడ్ గా ప్రెడిక్షన్స్ ఈసారి వచ్చినవి కాదు కదా. ప్రీవియస్ గా 2020 లో కూడా యుఎస్ రెసిషన్ లోకి వెళ్తుంది. ఇటువంటి ప్రెడిక్షన్స్ చాలానే వచ్చాయి. దాని తర్వాత మనం రికవరీ కూడా చూసాం. అంటే రెసిషన్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది మనం చూడవలసి ఉంటుంది. 2008 సినారియో ఇస్ డిఫరెంట్. ఆ టైంలో పడినటువంటి ఇంపాక్ట్ అన్నిసార్లు కూడా పడదు. ఒకవేళ ఈసారి రెసిషన్ లోకి వెళ్ళినా దాని యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ అనుకోండి, పెద్దగా భయపడాల్సిన పని లేదు. అలా కాకుండా ఇంపాక్ట్ కానీ కొంచెం ఎక్కువగానే ఉన్నది అనుకోండి, దానివల్ల గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ యుఎస్ అయితే రెసిషన్ లోకి ఎంటర్ అవ్వకూడదని కోరుకుందాం. అన్ని కంట్రీస్ తో కూడా డిస్కషన్స్ జరిగి ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ త్వరగా కనుక ఎండ్ అయిపోయి అనుకోండి, అది ప్రతి ఒక్క కంట్రీకి కూడా బిగ్ రిలీఫ్ గానే
గానే మనం చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా కేర్ రేటింగ్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రెసెంట్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ వాల్యూ 33 lakh crores గా ఉన్నట్లయితే అది నెక్స్ట్ 5 years లోను 81 lakh crores కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే డబుల్ పైనే దీని యొక్క మార్కెట్ వాల్యూ పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దానికి రీజన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లోని గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ తో పాటుగా మన కంట్రీలోని రియల్ ఎస్టేట్ సెక్టర్ లోనైతే మంచి డిమాండ్ కనపడుతుంది. దట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి దీనివల్ల ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ అయితే బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 21 to ఫైనాన్షియల్ ఇయర్ 24 మధ్యన హౌసింగ్ లోన్ స్పేస్ లోని బ్యాంక్ 17% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లోని గ్రో అయినట్లయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మాత్రం 12% గ్రోత్ రేట్ లోనే గ్రో అయ్యాయని, దానికి రీజన్ వీళ్ళకి ఫండ్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. బట్ బ్యాంక్స్ దగ్గర అటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి బ్యాంక్స్ బాగా గ్రో అయ్యాయని. బట్ ప్రెసెంట్ సినారియో మనం చూసినట్లయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాయి. వాళ్ళ దగ్గర లిక్విడిటీ కూడా బాగా పెరిగింది. సో ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో ఏదైతే గ్రోత్ కనపడుతున్నదో దానివల్ల ఓవరాల్ గా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే నెక్స్ట్ 5 years లోని చాలా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ ని మార్కెట్ అయితే ప్రీవియస్ ర్యాలీలోని ఇగ్నోర్ చేసేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీస్ అయితే చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ లోనైతే చాలా మంచి బూమ్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, హోమ్ ఫస్ట్ కావచ్చు, వీటితో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒకసారి వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ప్రెసెంట్ అయితే ఈ కంపెనీస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి అండ్ వీటికి బాగా గ్రో అయ్యేటువంటి స్కోప్ కూడా ఉన్నది. నెక్స్ట్ డైమండ్ సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఐజే లిమిటెడ్, అదే ఇంటర్నేషనల్ జెమిలాజికల్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఈ స్టాక్ లో మనకి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. దానికి రీజన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంత వీక్ గా వీళ్ళ నెంబర్స్ రావడంతో పాటుగా ఈ డైమండ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కొంతవరకు తగ్గుతున్నదని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అయ్యి, దానికి రీజన్ ప్రీవియస్ గా గోల్డియం వాళ్ళు కండక్ట్ చేసినటువంటి కాన్ కాల్ లో వాళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఇనిషియల్ గా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని సెల్ చేసేటప్పుడు దాని సర్టిఫికేషన్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఉండేవారు కస్టమర్స్. కాకపోతే ఇప్పుడు ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ సర్టిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ ఫార్మాలిటీ సర్టిఫికేషన్ ఏవైతే ఉంటాయో అవి చేస్తే చాలు. సో దాని ద్వారా కాస్టింగ్ తగ్గించుకోవచ్చు అని చెప్పి కస్టమర్స్ అడుగుతున్నారని చెప్పి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ డైమండ్స్ కి సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఐజే లిమిటెడ్ వాళ్ళకి పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవడంతోనే ఐజే లిమిటెడ్ స్టాక్ లోనైతే కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది. దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దీని రిలేటెడ్ గా ఐజే లిమిటెడ్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే సిఎన్బిసికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే కన్స్యూమర్స్ దగ్గర నుంచి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా యాక్సెప్టెన్స్ బాగా పెరుగుతున్నదని, వీళ్ళ మెయిన్ రెవెన్యూస్ లోని ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సర్టిఫికేషన్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ నియర్లీ 60% వరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యొక్క యాక్సెప్టెన్స్ ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కస్టమర్స్ దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ల్యాబ్ గ్రోన్ డైమండ్ సర్టిఫికేషన్ నుంచి వచ్చేటువంటి మార్జిన్స్ వీళ్ళకి కొంత తక్కువగానే ఉన్నా కూడా వీటి యొక్క డిమాండ్ బాగా పెరుగుతుండడం వలన వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉందని, సో నెక్స్ట్ 5 years లోనైతే వీళ్ళు 15 to 20% CAGR చొప్పున యాన్యువల్ గ్రోత్ రేట్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చినా కూడా ఈరో సెషన్ లో కూడా ఈ స్టాక్ లో మనకి ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. కాకపోతే ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ మనం ఏం చూడొచ్చు అంటే వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యొక్క డిమాండ్ బాగా పెరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు కదా. ఈ డిమాండ్ ఫర్దర్ గా కూడా ఇంకా కంటిన్యూ అయింది అనుకోండి, దాని ద్వారా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈవెన్ గోల్డియం ఇంటర్నేషనల్ తో పాటు ఏ కంపెనీస్ అయితే ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ కి అయితే పాజిటివ్ కానుంది. ఈవెన్ యుఎస్ ఎకానమీలో వన్స్ రికవరీ గానీ కనపడింది అనుకోండి, ఇంకా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. సో ఎప్పుడైతే ఐజే వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. రీసెంట్ గా అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్ లోని మిడిల్ క్లాస్ ని అడ్రస్ చేస్తూ న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు కదా, దానివల్ల మిడిల్ క్లాస్ కి అయితే అది పెద్ద రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు జిఎస్టీ స్లాబ్ రిడక్షన్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ వర్క్ చేస్తున్నదని అండ్ దీన్ని ఫైనలైజ్ చేయడానికి గవర్నమెంట్ చాలా దగ్గరలో ఉన్నట్టుగా ఆవిడ వీకెండ్ లో జరిగిన ఈటీ అవార్డ్స్ ఈవెంట్ లో మాట్లాడుతూ కామెంట్స్ చేయడం జరిగింది. వెయిట్ పైన జిఎస్టీని తగ్గిస్తారన్నది ఒక క్లారిటీ లేదు కానీ చూడాలి, గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుంది అంటున్నారు కదా. సో త్వరలో
త్వరలోనే ఈ జిఎస్టీ రిడక్షన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో మనం చూడవలసి ఉన్నది. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన జిఎస్టీని తగ్గించచ్చు అని చెప్పి మార్కెట్ లో హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. కాకపోతే అది అలా వెనక్కి వెళ్తూ వస్తుంది. త్వరలో వీటిపైన జిఎస్టీని ఏవైనా గవర్నమెంట్ తగ్గిస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ జిఎస్టీ తగ్గించినట్లయితే మరింత మంది టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటు ఏమైనా ప్రొడక్ట్స్ పైన కూడా జిఎస్టీ రేట్లు కనుక కట్ చేశారనుకోండి, దానివల్ల ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు మనం ఏదైతే జిఎస్టీ పే చేస్తుంటామో ఆ జిఎస్టీ అనేది తగ్గుతుంది. కాబట్టి అది మన రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. చూడాలి, ప్రస్తుతానికి అయితే వర్క్ చేస్తున్నాం, త్వరలోనే అనౌన్స్ చేస్తాం అంటున్నారు కదా. అసలు వీళ్ళు వేటిపైన జిఎస్టీ తగ్గించడానికి వర్క్ చేస్తున్నారు అన్నది మనకి మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే కేర్ రేటింగ్స్ అండ్ అలాగే ఇక్రార్ రేటింగ్ ఏజెన్సీస్, ఈ రెండు రేటింగ్ ఏజెన్సీస్ కూడా వీళ్ళ రేటింగ్స్ ని కట్ చేసి వీళ్ళ లిక్విడిటీ పొజిషన్ బాగాలేదని చెప్పి కన్సర్న్స్ రేస్ చేసాయో అప్పటి నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడుతుంది కదా. దీంతో వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి మాకు అన్ని లిక్విడిటీ కన్సర్న్స్ లేవు అండ్ డాక్యుమెంట్స్ కూడా మేమేమి ఫేక్ చేయలేదని చెప్పి క్లారిటీ ఇస్తూ ఇన్ఫాక్ట్ కంపెనీలోని స్టేక్ ప్రమోటర్ రైజ్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా ఈ జెన్సాల్ యొక్క ప్రమోటర్ అయినటువంటి అన్మోల్ సింగ్ జగ్గి గారు సిఎన్బిసికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. బట్ ఈయన మీడియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ డిఫరెంట్. మార్చ్ 7th రోజున ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ యొక్క ప్రమోటర్ అన్మోల్ సింగ్ జగ్గి గారు ఈయన హోల్డ్ చేస్తున్నటువంటి ఎంటైర్ స్టేక్ లోని 2.37% స్టేక్ ని సెల్ చేశారు. మీడియాలో ఏం చెప్పారు, స్టేక్ పెంచుకుంటా అని చెప్పారు కదా, కానీ ఈయన స్టేక్ సెల్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సెల్ చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సెల్ చేసినటువంటి స్టేక్ ద్వారా వీళ్ళకి ఏదైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్ ని మళ్ళీ కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తాం, అంటే బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇలాంటి టఫ్ టైంలోని ప్రమోటర్ స్టేక్ పెంచుకుంటాం అని చెప్పి ఒకసారి స్టేక్ సెల్ చేశారు కదా, దాన్ని అయితే మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమోటర్ ఒక మాట మాట్లాడారు అనుకోండి, ఆ మాటకి స్టిక్ అయి ఉండాలి. అలా స్టిక్ అయి లేకుండా ఇలా సెల్ చేయడం ఇలాంటివి చేశారనుకోండి, అదట్టు ఇలాంటి టఫ్ టైంలో ఇలాంటివి చేశారనుకోండి, దాన్ని డెఫినెట్గా మార్కెట్ అయితే నెగిటివ్ గానే తీసుకుంటుంది. జెన్సాల్ రిలేటెడ్గా ఇన్ని కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి కదా, దీని నుంచి జెన్సాల్ ఇంజనీరింగ్ ఎలా బయటపడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక షాక్ తగిలింది. యాక్చువల్లీ ఇరెడా వాళ్ళు జిఎంఆర్ గ్రూప్ కంపెనీస్, ఎస్జేవిఎన్ అండ్ అలాగే నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వీళ్ళందరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేసి నేపాల్లోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్లో ఇరెడా వాళ్ళు నియర్లీ 5% వరకు స్టేక్ని అక్వైర్ చేద్దాం అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడంతో పాటు వీళ్ళకి ఆర్బీఐ నుంచి కూడా అప్రూవల్ రావాలి. వీళ్ళ బోర్డు అయితే ప్రీవియస్గానే అప్రూవ్ చేసింది, బట్ వీకెండ్లో ఆర్బీఐ అయితే అప్రూవల్ ఇవ్వలేదు. ఆర్బీఐ అప్రూవల్ ఇవ్వకపోవడంతో వీళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే అది టఫ్ కదంటే, ఆర్బీఐ అప్రూవల్ లేనిది ఇది ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఆగింది. వీళ్ళ బోర్డు ఏం చెప్తుందంటే మేము అగైన్ ఆర్బీఐని దీని రిలేటెడ్గా అప్రూవల్ అడుగుతామని చెప్తున్నారు. ఫైనల్లీ ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి డిసిషన్ వస్తుంది అన్నది మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ రాలేదు కాబట్టి ఇది ఇరెడా వాళ్ళ రిలేటెడ్గా మనం నెగిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఏపీ గవర్నమెంట్ తో ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో కలిపి ఆంధ్రప్రదేశ్లోని వీళ్ళు వేరియస్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటే సోలార్, హైబ్రిడ్ అండ్ అలాగే విండ్ ప్రాజెక్ట్స్ ఇటువంటివన్నీ కూడా డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. టోటల్గా ఏపీలో ఈ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి వీళ్ళు 49,000 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరగవు, దీనికి కొంత టైం పడుతుంది. కానీ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏపీలోని ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు కాబట్టి దీని ద్వారా వీళ్ళ కెపాసిటీస్ కూడా పెరుగుతాయి. ఇది లాంగ్ టర్మ్లోని టాటా పవర్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి జేబీ కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జేబీ కెమికల్స్ వాళ్ళకి చెందిన గుజరాత్ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ మార్చ్ 3rd నుంచి మార్చ్ 7th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఫామ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు. ఇన్స్పెక్షన్లోని వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి నార్థన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 28 crores అండ్ ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఇండోర్ అండ్ అవుట్డోర్ సిగ్నలింగ్ వర్క్స్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటోకార్ప్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ 2023లోని ఈ హీరో మోటోకార్ప్ లోని కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా, ఫండ్ డైవర్షన్ రిలేటెడ్ గా కొన్ని ఎలిగేషన్స్ రావడంతో హీరో మోటోకార్ప్ పైన ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. నౌ ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయినట్లుగా దీనిలోని ఎటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ కానీ ఫండ్ వైలేషన్ బ్రీచెస్ కానీ జరగలేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు గుర్తించినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళకి తెలిసినటువంటి గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కనుక నిజమయ్యి హీరో మోటోకార్ప్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి క్లీన్ షీట్ వచ్చింది అనుకోండి, అది హీరో మోటోకార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ PSU కంపెనీస్ ని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా ముందు IDBI బ్యాంక్ ప్రైవేటైజేషన్ రిలేటెడ్ గా మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. వీటి రిలేటెడ్ గా ఈ రోజు దీపం సెక్రటరీ ఈ రోజు మాట్లాడుతూ IDBI బ్యాంక్ డైవర్స్మెంట్ నెక్స్ట్ 3 to 4 months లోనే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలో భాగంగా IDBI బ్యాంక్ లోని LIC వాళ్ళకి ఏదైతే స్టేక్ ఉన్నదో ఆ స్టేక్ నైతే సెల్ చేయబోతున్నట్లుగా, వీటితో పాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ BEML యొక్క డైవర్స్మెంట్ కూడా ప్రాసెస్ లోనే ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్ ఇంతలా పడుతుంది కదా, మార్కెట్ ఇంతలా పడినా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని గవర్నమెంట్ కంపెనీస్ 10% మోర్ డివిడెండ్ ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. సో ముందుగా IDBI బ్యాంక్ డైవర్స్మెంట్ ప్రాసెస్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చూడాలి త్వరలో ఈ ప్రైవేటైజేషన్ కంప్లీట్ అవుద్దేమో. ఈవెన్ BEML షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైవర్స్మెంట్ రిలేటెడ్ గా కూడా ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు కదా. సో ఎంత ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేసినా కూడా వాటిలోని గవర్నమెంట్ స్టేక్ డైవర్స్మెంట్ కి మరికొన్నాళ్ళు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇది కంప్లీట్ అవుద్దా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి LPG సబ్సిడీ ద్వారా ఏవైతే లాస్లు వస్తున్నాయో దానికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కాంపన్సేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 25 కి గాను 35,000 crores LPG కాంపన్సేషన్ ని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినా కూడా సెకండరీ సప్లిమెంటరీ డిమాండ్ లోని గవర్నమెంట్ అయితే ఈ LPG కాంపన్సేషన్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ప్రస్తుతానికి LPG కాంపన్సేషన్ ఏదైతే ఎక్స్క్లూడ్ చేసిందో దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పైన మరికొన్ని రోజులు ఈ భారం పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది OMCs రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. సో దీని రిలేటెడ్ గా ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయినటువంటి HPCL, భారత్ పెట్రోలియం లాంటి స్టాక్స్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి SJVN లిమిటెడ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అండ్ అలాగే ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు ఛత్తీస్గఢ్ కోతపల్లిలోని 1800 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ కి 9,500 crores వరకు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఛత్తీస్గఢ్ లోని 5,000 పీపుల్ కి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తో ఏదైతే MOU సైన్ చేశారో ఇది SJVN లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ FMCG కంపెనీ అయినటువంటి గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు 2024 లోనే చెన్నై చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ లోని ఒక గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టైంలో వీళ్ళు ఏం షేర్ చేశారంటే నెక్స్ట్ 5 years లోను 515 crores వరకు ఈ ప్లాంట్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని వీళ్ళు లాంచ్ చేశారు. ఓవరాల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 27 acres లోని స్ప్రెడ్ అయి ఉన్నదని, ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ యొక్క ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ అయితే చాలా పెరగబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేశారో దీని ద్వారా ఓవరాల్ గా వీళ్ళ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ పెరగబోతున్నాయి. దీని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇది లాంగ్ టర్మ్ లోని గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ వాళ్ళు PGIMER వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లోని కాంప్రహెన్సివ్ శానిటైజేషన్ వర్క్స్ రిలేటెడ్ గా 1178 ట్రైన్డ్ పర్సన్స్ ని డిప్లాయ్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఏదైతే PGIMER దగ్గర నుంచి కొత్త కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు కెటోకోనజోల్ షాంపూ మ్యానుఫ్యాక్చర్ చేసుకునేందుకు గాను వీళ్ళకి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ షాంపూని డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ అదర్ స్కిన్ కండిషన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ దీన్ని వీళ్ళ అహ్మదాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ US లోని దీని యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $68.89 million గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ షాంపూని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి వీళ్ళకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి US లో ఈ షాంపూ రిలేటెడ్ ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ 3D మ్యాప్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు హుబలి ధార్వాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 21.45 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు హుబ్లీ ధార్వాడలోని 3D మ్యాప్ సొల్యూషన్స్ ని ఎనేబుల్ చేయబోతున్నారు.
చేయబోతున్నారు. సో వేరియస్ సిటీస్ ఇప్పుడు డిజిటల్ మ్యాపింగ్ సొల్యూషన్స్ ని ఎనేబుల్ చేసుకుంటున్నాయి కదా. దీనిలో భాగంగా ఈ 3D మ్యాప్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎన్ఎండిసి వాళ్ళు రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఎన్ఎండిసి వాళ్ళకి చెందినటువంటి ఈ 3 ఐరన్ ఓర్ ప్రాజెక్ట్స్ లోని ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ వేజ్ సెటిల్మెంట్ ఇష్యూలో భాగంగా వర్క్ స్లో డౌన్ చేసినట్లుగా అండ్ ఈ ఇష్యూని అయితే ఎన్ఎండిసి మేనేజ్మెంట్ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ట్రేడ్ యూనియన్స్ ప్రెసెంట్ వర్క్ ఆపివేయడం వలన ఈ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్స్ లోని వీళ్ళకి దగ్గరగా పెర్ డే 30 to 40% ఆఫ్ ది ప్రొడక్షన్ అయితే తగ్గుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ట్రేడ్ యూనియన్ తో ఉన్నటువంటి ఇష్యూని వీళ్ళు త్వరగా రిజాల్వ్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఈ ఇష్యూ కనుక కొన్ని రోజులు సాగిందనుకోండి, దాని ద్వారా వీళ్ళ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి ఇది ఎన్ఎండిసి వాళ్ళకి నెగిటివ్ కానుంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి ఒక కామన్ అప్డేట్ వచ్చింది. ఈ 12th మార్చ్ రోజున వీళ్ళు అహ్మదాబాద్ లోని ఇన్వెస్టర్ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారు. సో ఇన్వెస్టర్ మీటింగ్ లోని వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా, ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఇటువంటి వేరియస్ డిస్కషన్స్ ఏమైనా జరుగుతాయేమో మనం చూడవలసి ఉన్నది. సో 12th మార్చ్ రోజున వీళ్ళు ఇన్వెస్టర్ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి దీని రిలేటెడ్ గా మనకు ఆ రోజు కొన్ని అప్డేట్స్ రావచ్చు, లేదా ఆ రోజు రాకపోయినా నెక్స్ట్ రోజు అయినా సరే మనకు కొన్ని అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఈ మీటింగ్ లోని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏం డిస్కస్ చేస్తారన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.